బట్ వంశీలో ఉన్న టాలెంట్ ఎప్పుడు ఐడెంటిఫై చేయగలిగారు మీరు? వంశీలో ఉన్న టాలెంట్ శివ టైంలో నేను ఐడెంటిఫై నాకేం తెలియదు. అతనికి డౌట్ ఎక్కువ ఉండేది, ప్రతిదానికి డౌట్ పడేవాడు. షార్ట్ ఓకే, షార్ట్ అయిపోయినా ఓకే అని వెళ్ళిపోయాడు రాము. గోపాల్ రెడ్డి ఏమో కొంచెం అలా చూసేవాడు. షార్ట్ అంటే కట్ అంటే వెంటనే కట్ చేసేవాడు. ఓకే మంచి చెడు మాట్లాడుకుని నెక్స్ట్ వెళ్ళిపోయాడు. రెండో షాట్ లైటింగ్ చేస్తుండగా వంశీ వెళ్ళి సార్ అది ఓకేనా షాట్ ఇందాక మనం తీసింది అనేవాడు. వంశీ ఓకే కదా, ఓకే అయితేనే ఇక్కడికి వచ్చాం అంటే అతను ప్రతి షాట్ మీద డౌట్ ఉండేది. తీసిన ప్రతి షాట్ మీద వంశీకి ఒక డౌట్ ఉండేది. ఓకే, అంటే తను డైరెక్టర్గా నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవడానికి కూడా అదే అది ఆయన అడగాలి మీరు. కాదు అంటే మీ అసిస్టెంట్గా మీ ఆ సినిమాలో బేసిక్గా అంటే ఇప్పుడు పర్సెప్షన్లో డిఫరెన్స్ ఉంటుంది, దృక్కోణము. ఇప్పుడు నాకు మీరు ఇలా ఉంటే బాగానే ఉన్నారు అనిపించింది, కొంచెం లెఫ్ట్ తిరిగితే బాగున్నారని వంశీకి అనిపిస్తుంది, కొంచెం ఇటు తిరిగితే బాగున్నారు అనిపిస్తుంది ఇంకోటికి అనిపిస్తుంది. ఇది కేవలం దీంట్లో దాని కారణంగా నేను రాముతో ఒక మాట ఎప్పుడు అనేవాడిని, ఒక టికెట్ తక్కువ దిగదు, ఒక టికెట్ ఎక్కువ దిగదు, ఇది ఓకే అనేవాడిని. ఇది నన్ను ఇమిటేట్ చేస్తూ అలా అనొద్దు అని కూడా చాలాసార్లు చెప్పేవాడు. వంశీకి 2-3 సార్లు చెప్పాను నేను. ఒక అతని బడ్జెట్ గురించి కూడా చెప్పాను. నేను 3 కోట్లు తక్కువ అయితే సినిమా తీయనండి అనేవాడు. అప్పుడు నేను ఒక కథ చెప్పా, ఒక స్క్రీన్ ప్లేతో. వంశీ సినిమా అంటే వేరే ఎటో వెళ్ళిపోతున్నాం, చెప్తాను మీరు ఉంచుకోండి కాదు. వంశీ సినిమా రిలీజు ప్రసాద్ ల్యాబ్లో అందరూ డబ్బులు కట్టారు. డబ్బులు కడితే గేట్ పాస్ వేస్తే ఎవడు ప్రింట్ వాడు తీసుకుని వెళ్ళిపోతారు. సీడెడ్ ఎన్ని ప్రింట్లు అయితే అన్నీ, ఈస్ట్ వెస్ట్ అన్నీ. గేట్ పాస్లు రెడీగా ఉన్నాయి, ఇంకా వీళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, ప్రింట్లు ఇవ్వండి అని. ఇవ్వలేదు. ఈలోపు అక్కడ ఒక గ్లాస్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో చెర్రీ అని రాము బ్రదర్లా ఇప్పుడు మైత్రి మూవీలో అతను వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఒక పెద్ద చార్టు తీసుకొని వచ్చాడు. మొత్తం 3 కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి అన్ని పేజీలు తీసి చూస్తే లాస్ట్లో టోటల్ చేస్తే 2,97,463 రూపాయలు అయింది ఇప్పటికి ఈ సినిమా. షిట్, నో రిలీజ్, మళ్ళీ చేద్దాం. ఏంటంటే 3 కోట్లు అయితే కానీ రిలీజ్ అవ్వదు. అలా ఉంటుంది వంశీ. నేను 3 కోట్లు అయితేనే సినిమా చేస్తానంటే ఇలా ఉంటుంది. నువ్వు కథ చెప్పు, నేను చెప్తాను ఈ సినిమాకి ఎంత అవుద్దు అనేవాడిని. ఇలాంటి డిస్కషన్ జరిగేది. ఓకే, ఎంతలో తీయాలి అనేది ప్రామాణికం కాదు, ఎలా తీయాలి అనేది ప్రామాణికం. అవునవును. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అదే ప్యాషన్ అయిపోయింది.